నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి ప్రత్యేక పూజలు. మత్స్య వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. మహబూబ్ నగర్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ. హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు. వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ధనుర్మాస వైకుంఠ ఏకాదశి ఉత్సవం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు. ముస్తాబాదులో గల శివకేశవ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ కట్టిన భక్తులు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో గల మత్స్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు సీఎం సతీమణి శోభకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ అయ్యప్ప కొండపై వెలిసిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని రామ్ మందిర్ చౌరస్తా నుంచి స్వామివారి పల్లకీ సేవ, ఆభరణాల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కొంచెం ఇంటికి జరగాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు వేకువజాము నుంచే ఆలయాల వద్ద భారీగా క్యూ కట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల మాదిరిగా దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. దీంతో వేకువజామున 3 గంటల 30 నిమిషాల నుంచి ప్రముఖుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. చాలా
మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనానికి హాజరైనట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు అనుమతి ఇచ్చారు. స్థానిక లక్ష్మీ ఆలయంలో జన్మోత్సవానికి భాగంగా ఈరోజు ముక్కోటి కాసి ఈరోజు చాలా పవిత్ర పర్వదినము. ఇటు పర్వదిన ఆలయంలో స్వామివారి ఉత్తరధారంగా భక్తుల దర్శనం విచ్చేసాము. ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి విశేష పూజ చేస్తూ ఉదయం 5 నుంచి తదనంతరం స్వామివారి సేవ కార్యక్రమం అందరికీ ఉత్తరధారం ద్వారా స్వామి దర్శనం చేయడం జరుగుతుంది. ఈ ముక్కోటి యొక్క ప్రాముఖ్యత అంటే ఈ స్వామివారికి ముక్కోటి వైకుంఠ కాసి చాలా పవిత్రమైన దినము. ఈరోజు స్వామి దర్శించుకుంటే మన యొక్క పాపలని వెళ్ళి పాప పరిపూర్ణని మన యొక్క వ్యాపారము, విద్య, ఉద్యోగము అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయని చెప్పి చెప్తున్నాయి. మన భక్తులంతా ఇది ఉపయోగించుకొని స్వామి దర్శించుకొని నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఆలయంలో ఉదయం నుంచే స్వామివారికి అభిషేక పూజలు, స్వామివారి పల్లకీ సేవతో పాటు ఉత్తర ద్వార దర్శనం కన్నుల పండుగగా కొనసాగుతోంది. భక్తులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ఆలయంలో బారులు తీరారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు. సంవత్సరంలో ఒక్కసారి తెరిచే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో రకరకాల పూలతో అలంకరించారు. ఉదయం 4 గంటల నుండి స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టగా మహిళలు మంగళహారతులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని, పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో జీవిస్తారని భక్తులు తెలిపారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి మాట్లాడుతూ ఆలయం యొక్క విశిష్టతను, ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి రామచంద్రం, ఆగుల రాజేశం, చింతోజు శ్రీనివాస్, కూర సంతోష్, మిరుదొడ్డి శరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముస్తాబాద్ గ్రామ ప్రజలకు, మండల ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా అందరూ కూడా భక్తులు ఈరోజు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలను దర్శనం చేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నారు, పురాణాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా బాగా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి కూడా సహకరిస్తూ ఉన్నారు. సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి కూడా మున్ముందు కూడా అందరూ దాతలు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ కడపలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 4:30 నుండి ఉదయము ప్రారంభం జరిగింది. గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అందరూ తండోపతండాలుగా విచ్చేయుచున్నారు, దర్శించుకుంటున్నారు. చాలా ఆనందదాయకము. గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ ఉత్సవంలో పాల్గొన్నందుకు దేవాలయ కమిటీ. నల్గొండ జిల్లా నకిరేకల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 6:30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని భక్తులు పూజలు నిర్వహించారు. సమూహేవో నభూతో నవిశతి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్మసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే. ఉపాధ్యక్ష సమస్తా దుర్దక్ష ద్వార శ్రీ పరమేశ్వరాముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
शुभाभ्यां शुभे शोभनमुहूर्ते महाविष्णुवर्तमानस्य आद्यब्रह्मणः द्वितीयपरार्धे श्वेतपराकल्पे वैवस्वतमन्वन्तरे कलिगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भारतखण्डे दक्षिणदिग्पादे श्रीशैलेश ईशान्यप्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मणः हरिहर गुरुचरणास्मर्तमानिवारिक चान्द्रवाणेन स्वस्त्री श्री प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये नूतन शार्वरीनाम संवत्सरे दक्षिणायने हिमवन्त ऋतुवे मार्गशिरमासे शुद्ध वैकुंठ एकादश्यां वासुरावासरस्तु महालक्ष्मीवासरे शुभवासरे श्रीविष्णुवासरे श्रीविष्णुष्टायां समस्त गोत्रोद्भवस सकुटुंब सपरिवार सबान्धवस्य सपुत्रकृष्ण श्री अलिवेल मंगापुत्र श्री ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష లక్ష్మీ గోదా సమేత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడ 11 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు వారికి కోరిన కోరికలు తీరుతాయి. వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనానికి మనకు రావాలి. ఉత్తర ద్వార దర్శనం నుంచి మనము వైకుంఠ స్వామిని, వైకుంఠ విష్ణుమూర్తిని, లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే సకల పాపాలు తగ్గుతాయి. వైకుంఠ ఏకాదశి స్వామివారికి మహావిష్ణు స్వరూప లక్ష్మీనారాయణమూర్తి ఉత్తర ద్వాదశి నుంచి రావడం వల్ల సకల పాపాలు ఆరోగ్యం బాగుంటుంది. ధనకనక వస్తువాహన కామ్యార్థంగా కలిగిస్తుంది. ఈ ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల సకల పాపాలు ఆరోగ్యం అంటుంది. ధనకనక వస్తువాహన ఇష్టకామ్యార్థ కలుగుతుంది. కళ్యాణం కాని వాళ్ళకు కూడా కళ్యాణం అవుతుంది. ఈ 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల అలివేలు మంగాపురం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని, సౌరమాసంలో వచ్చే ఉత్తర ద్వాదశి దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. సౌరమాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశిని ఉత్తర ద్వార దర్శనం అంటారు. వెంకటాద్రి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ భవానీ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనం సందర్భంగా శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులకు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోమల్లాపల్లి నాగభూషణ శర్మ, సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ చైర్మన్ గంధె వెంకటేశ్వర్లు, ఈవో బిల్లా శ్రీనివాస్, పుర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ అన్నప్రసాదాలను స్వీకరించి తరించారు. అత్యంత పరమోత్కృష్టమైనటువంటిది అన్నపూర్ణ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి తత్వం. ఎందుకంటే సర్వప్రాణికి అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాం. అన్నం అనేటటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో ఆ పదార్థమే జనులందరికీ, ప్రాణులందరికీ కూడా అత్యంత ఆధారమైనటువంటిది. ఆ అన్నానికి ప్రధాన దేవత అన్నపూర్ణాదేవి. ఆ అన్నపూర్ణాదేవిని స్తుతిస్తూ మన పరకాల పట్టణంలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో
సైదాబాద్ సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. గోవింద నామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. కోవిడ్ నిబంధనల ప్రకారం స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ పంతులు మాట్లాడుతూ తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. సాయంత్రం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ 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 పద్మావతి కోట సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంతోష్ నగర్లో ఈ రోజున అత్యంత పవిత్రమైనటువంటి ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 3 గంటల నుండి స్వామివారికి సుప్రభాత సేవా కార్యక్రమంతో ప్రారంభించుకొని మళ్ళీ అర్చనా కార్యక్రమాలు సేవాకాలం కార్యక్రమాలు కూడా విశేషంగా నిర్వహించుకోవడం జరిగింది. 5 గంటలకు స్వామివారు మళ్ళీ వైకుంఠ ద్వారంలో వేంచేసి వందలాది మంది భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి స్వామివారు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ఏ భక్తులైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని సేవించుకుంటారో వారికి పునర్జన్మ నవిద్యతే అని చెప్పేసి శాస్త్రం చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా స్వామివారు వందలాది మంది భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ 10 గంటల నుండి లక్ష తులసి పుష్పార్చన విశేషంగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఈ లక్ష తులసి పుష్పార్చన జరిపించుకున్న మన మాతృవంశం పితృవంశం తరిస్తుంది, ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భగవద్ బంధువులందరూ కూడా ఈ రోజున నిర్వహించబడే ఈ వైకుంఠ ఏకాదశి మహోత్సవ కార్యక్రమంలో మీరందరూ కూడా వైకుంఠనాథుని సేవించుకొని తరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సంస్కృతి కార్యక్రమాలు, సంగీత విభావరి కార్యక్రమాలు, కూచిపూడి నృత్య కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించవడం మనవి చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, పునర్దర్శన ప్రాప్తిరస్తు. జై శ్రీమన్నారాయణ. రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లిలోని టీఎన్జీఓస్ కాలనీలో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శంషాబాద్ మండలంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు చేరుకుని అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు శంషాబాద్లో అతి పురాతనమైన వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం, ధర్మస్వామి ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట, షాపూర్ నగర్, సూరారం, చింతల్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో సతీ సమేతంగా ఉదయం నుంచి స్వామివారి వైకుంఠ దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగి శుభాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు కేతేపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. గత 90 సంవత్సరాల క్రితం చీకటిగూడెం నుండి ఉప్పలపాడు గ్రామానికి వెళ్లే రోడ్డును పూర్వం రెవెన్యూ అధికారులు 12 అడుగుల మేర ఏర్పాటు చేశారు. అదే బాటను గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు కబ్జా చేశారు. ఈ విషయంపై గ్రామ ప్రస్తుత సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు గత 3 సంవత్సరాల నుండి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆవేదనతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఆ రోజే ఈ మాట చెప్తే ఇప్పుడు ఎన్ని రోజులైంది కాలయాపన? సర్వేలో మేము వచ్చిన ఫీల్డ్కి వస్తే పక్కన గ్రామాలు మాకు నోటీసులు ఇవ్వకుండా చేసిన గతంలో ఈసారి నోటీసులు ఇవ్వమన్నారు. నోటీసులు ఇవ్వమంటే ఏమైంది? ఉప్పలపాడు శివారు, కేతపల్లి శివారు, 2 శివారు ఉన్నాయి. ఇక్కడ విఆర్ఏ యాంకర్ కలిపి ఇస్తాను. విఆర్ఏ యాంకర్ పిలవా సర్వే మేడం 2 కలిపి లలితమ్మ విఆర్ఏ యాంకర్ పిలువు. నోటీసులు ఇచ్చిర్రా ఇయ్యలేదా? దానికి మీరు కూడా మొన్న జరిగింది అంతకుముందు అడగలేదు, లేదు జరిగింది సార్. మొన్న వచ్చిన సార్ వాళ్ళు అన్న మీరు చేస్తారా సర్వే? మీరు చేస్తారా? పోయి తీసుకోమను, పక్క పోయి తీసుకోమను. అసలు చాంబర్లో వీడియో తీసుకోండి సార్. ఇప్పుడు మీరు అధికారులాగా మాట్లాడితే ఏది ఉండదు. అధికారులు ఉన్నదున్నట్టు మీరు చేయరు. మీరు ఏదైనా చేసుకోరు. ఇది ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకున్నారు ప్రభుత్వం. ఏం మాట్లాడినాం? అంతా తీస్తున్నారు. ఉన్నదున్నట్టే, లేనిది ఉన్నట్టు తీయట్లేదు. మీరిచ్చిన దీనికి లేదా అది మీరిచ్చిన దానికి మీకు నమ్మకం లేకపోతే మీ రెవెన్యూ మీద మాకు ఎందుకు గౌరవం ఉండాలి? మీ రెవెన్యూ ఆఫీసర్ల మీద మీరే, సర్వేరు ఒక్కరు లేడు, ఆర్ఐ గారు మీరే, ఎంఆర్ఓ గారు మీరే, డిటి మేడం ట్రాన్స్ఫర్ అయింది, విఆర్ఓ గారు మీరే చూసిర్రు, పంచులూర్రు, అందరూర్రు. దాని మీద ప్లేస్ మీద ఏ చెట్లు ఉన్నాయో దాన్ని ధృవీకరించి రాసి ఇవ్వను. దానికి మీరు 3 నెలల సంది నా చెప్పులు అరిగిపోయినాయి, ఇంకో కొత్త చెప్పులు కొనుక్కోవాలి. మీరు అది ఇచ్చిన దానిక ఇవ్వను అని అన్న చెప్పండి, చెప్పి రాసి ఇవ్వండి. ఇష్టం అంటే రాసి ఏదన్నా మీరు ఇచ్చిన దానిక మేము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి ప్రత్యేక పూజలు. మత్స్య వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. మహబూబ్ నగర్ లో అయ్యప్ప స్వామి మహా పడి పూజ, హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు, వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ధనుర్మాస వైకుంఠ ఏకాదశి ఉత్సవం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకాలు. ముస్తాబాదులో గల శివకేశవ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు, స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ కట్టిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.